ఫస్ట్గా నేను చేసింది ఏంటంటే అందరికీ నేను అబ్జెక్షన్ లెటర్ పెడతా వచ్చాను. ఎక్కడి నుంచి? రాజమండ్రి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏఈ గారు, అసిస్టెంట్ ఏఈ గారు, ఎంఆర్ఓ గారు, మా కొత్తపేటలో ఉన్నటువంటి సబ్ డివిజన్ ఉన్న ఏఈ గారికి, ఇటు కలెక్టర్ గారికి, అందరికీ కూడా అబ్జెక్షన్ లెటర్ పెట్టుకుంటూ వచ్చాను. ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు. అది రిజిస్టర్డ్ పోస్ట్లో ఉంది, కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇంకా చెప్పాలంటే నా మీద ఒత్తిడి పెరిగింది, ప్రారంభించారు. నేను రైతుల పట్ల ఉన్నాను కాబట్టి నేను వెంటనే నా స్నేహితులైనటువంటి హైకోర్టు లాయర్ ఒక వారు ఉంటే, వారు హైకోర్టులోనే ఒక పెద్ద బెంచ్ లీడర్గా ఉన్నారు. వారి ద్వారా నేను ఈ కేసుని హైకోర్టులో వేసేసాను డైరెక్ట్. నాతో పాటు వేయడానికి ఒక 19 మంది రైతులు వచ్చారు. నేను వారికి చెప్పాను, ఇవన్నీ కొంచెం ఖర్చుతో కూడుకున్నది, భారంతో కూడుకున్నది, మీరందరూ సాధ్యపడలేరు. సో మీ అందరి తరపున నేను పోరాడతాను. మీరేం చేయాలో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేశాను, క్లియర్గా తెలియజేశాను. మీరు కలెక్టర్ గారికి పెట్టండి అబ్జెక్షన్ లెటర్, ఎంఆర్ఓ గారికి పెట్టండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి పెట్టండి, అలాగే స్టేట్ గ్రోవియన్స్ అని ఒకటి ఉంటుంది, స్టేట్ ఫిర్యాదులు తీసుకునే ఒక సంస్థ ఉంటుంది, అవన్నీ వెబ్సైట్లో వాళ్ళకి పంపించాను. అలాగే పిఎం గారిది ఒకటి ఉంటుంది, దానికి కూడా వెబ్సైట్లకు అన్నీ పంపించాను. వీటిల్లో మీరు ఫిర్యాదు చేసుకోండి, ఆ కేసు నిర్ధారణ అవుతుంది అని చెప్పాను. నేను పిఎంఓపీజీలో నేను నా యొక్క లాడ్జ్మెంట్ చేసినప్పుడు, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి చేసినప్పుడు పుల్లారావు గారు అనే ఒక అధికారి ద్వారా వాళ్ళు సింపుల్గా ఏం చేశారంటే ఒక 5 డేస్లో నాకు కేసు క్లోజ్ చేసేసారు. ఎందుకని? పర్సన్ అక్కడ రీజన్ ఏంటంటే సిటిజన్ మేము కాల్ చేశాము, ఆయన రిప్లై కాలేదు, పైగా అతను ఇచ్చినటువంటి ఏదైతే ఆధారాలు ఉన్నాయో అవి లేదని క్లోజ్ చేసేసారు. నేనైతే ఊరుకోలేదు. సార్ నాకు అసలు కాల్ చేయలేదు, నాకు ఈమెయిల్ చేయలేదు, నాతో అసలు కమ్యూనికేషనే లేదు. కానీ మీరు పెద్దవాళ్ళకి ఏం చెప్పారు, స్టేట్ వాళ్ళకి ఏం చెప్పారు, సెంట్రల్ వాళ్ళకి ఏం చెప్పారు, ఇలాగా ఆ యొక్క సిటిజన్ అందుబాటులో లేని కారణంగా, సరైన వివరాలు ఇవ్వడం కారణంగా నేను క్లోజ్ చేసేసానని చెప్పి పెట్టారు. నేను దానికి కూడా ఒప్పుకున్నాను, ఎందుకంటే నేను పూర్తి వివరాలు ఇచ్చాను మీకు. అందుకని మళ్ళీ నేను పిఎంఓపీజీలో నా కేసును రీఓపెన్ చేయమని నేను మళ్ళీ దాన్ని పెట్టాను. అది ఇప్పుడు పెండింగ్లో ఉంది.